హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు క్యాలీఫ్లవర్ పికిల్ చూపిస్తానండి. నేను నా పద్ధతిలో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. దానికి కావాల్సినవి ఒకసారి చూపిస్తాను ఏం కావాలో. క్యాలీఫ్లవర్ ఒక పువ్వు అండి, ఇది ఒక పెద్ద సైజు పువ్వు. అది శుభ్రంగా నీట్గా వాష్ చేసి ముక్కలు కోసి ఎండలో ఆరపెట్టానండి ఇవన్నీను. ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, తాలింపుకి కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి. మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆవాలు వేపుకున్నాము. కొంచెం ఆవాలండి, ఎక్కువ వద్దు. 1 స్పూన్ వేస్తున్నాను ఆవాలు. కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాము. జస్ట్ వేడైతే చాలు. జస్ట్ అవి వేడైపోయినాయి, జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు మెంతులు వేయించుకుందాం. మెంతులు ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి, అవి కొంచెం చిటపటలాడుతున్నాయి, వేగిపోయినాయి. పొయ్యి ఆపేస్తున్నాను. ఇవి మిక్సీ వేసుకుందాము. ఇదిగోండి, ఇది నలిగిపోయింది. ఆవు పిండి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మెంతులు ఉన్నాయి కదా, ఈ మెంతులు పౌడర్ చేసుకుందాము విడిగా. విడిగా పౌడర్ చేస్తాను. ఇది పౌడర్ చేసుకున్నాం కదా మెంతులు. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలండి, నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. వెల్లుల్లిపాయలు ఇందులో వేసి మళ్ళీ మిక్సీ తిప్పుతాను. అబ్బా, అసలు వాసనే వేరండి అసలు. ఇప్పుడు ఇదిగో మెంతులు, వెల్లుల్లిపాయలు, ఇది కూడా ఇందులో కలిపేస్తున్నాను. మనం అన్ని పచ్చియేనండి, క్యాలీఫ్లవర్ కూడా పచ్చిదే, ఏమి వేపనవసరం లేదు. ఇలా వేపకపోతేనే మనకి ముక్క కరకరలు ఆడుతుంది, ముద్ద ముద్దకి అసలు ముక్క తింటంటే ఎంత బాగుంటుందో అసలు. ఏపితే ఏమవుద్దంటే మెత్తబడిపోతాయి ముక్కలు, అసలు వేపకూడదు. మనం పచ్చి చక్కగా ఎండలో పెట్టుకొని తడి లేకుండా చేసుకోవాలన్నమాట, పచ్చి అన్ని. మెంతిపిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు కారం ఎంత వేయాలో చూపిస్తాను. ఒక 50 గ్రాముల కారం, ఈ హాఫ్ కేజీ ఉంటాయి. ఒక 50 గ్రాముల కారం. ప్రస్తుతానికి 1 స్పూను, పెద్ద స్పూను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇలా మనం పచ్చి ముక్కలు పెట్టుకునేటప్పుడు ఏమవుద్దంటే ఉప్పు ముక్కకు పట్టేస్తుందండి. ఫస్టే అసలు సరిపడా వేయకూడదు ముక్కలకి. మనం రెండో రోజు మూడో రోజు చూసి కలుపుకుంటే ముక్కకు పట్టకుండా ముక్క బాగుంటుంది అనమాట. అప్పుడు ఫస్ట్ మాత్రం సరిపడా ఏది వేయకూడదు ఉప్పు, దేంట్లోని కూడా. ఏ ముక్కల పచ్చడికైనా ఫస్ట్ సరిపడా ఉప్పు వేయకూడదు, అది. ఇప్పుడు ఇది కలుపుకుందాము. అంతేనండి, అయిపోయింది. దీనికి తాలింపు పెట్టుకోవటమే. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో, మనకంతా మెంతిపిండేనండి ఇంకా.
ఆయిల్ పడితే ఇంకా వస్తుంది స్మెల్. ఇప్పుడు తాలింపు చూపిస్తాను. ఒక కప్పు, ఈ కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను. పచ్చడి కదండి, కొంచెం ఎక్కువే ఉండాలి. ఆయిల్ మునగా ఉంటేనే పచ్చడి ఎప్పుడైనా నిలవ ఉంటుంది. ఇందులో ఎండుమిర్చి వేస్తున్నాను, వెల్లుల్లి, కరివేపాకు బాగా వేగనిద్దాం. ఇంకా వేగుతుంది. కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం ఆవాలు, ఇంగువ తాలింపుకి అంతే. ఇంకా ఇది వేగిపోయింది, ఆఫ్ చేస్తున్నాను. చల్లారాలండి, చల్లారిన తర్వాత అందులో కలుపుకున్నాము. ఆపేసాను. తాలింపు చల్లారిపోయింది, ఇది ఇందులో కలుపుకున్నాము. మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేడి నీళ్ళల్లో ఉడకపెట్టకూడదు, చన్నీళ్ళతో కడుక్కోవాలి, ఎండకి ఆరబెట్టుకోవాలి. అప్పుడే ముక్క కరకరలాడుతుంది. ఉప్పు సరిపడా వేయకూడదు. ఉప్పు సరిపడా వేస్తే ఏమవుద్దంటే ముక్కకు పట్టేసి మనకి ముక్క ఉప్పగా అనిపిస్తుంది. అందుకని 3 days తర్వాత మనము ఉప్పు చూసుకొని, ఏం చాలకపోతే అది ఉప్పు కారం చాలకపోతే కలుపుకోవచ్చు, కొంచెం ఏమవ్వదు. అందుకని 3 days తర్వాత చూసుకుందాం మనం. మీకు ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, ఊరేటప్పటికి గుజ్జు ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు ఇలా కనిపిస్తుందా ఏం లేనట్టు? పచ్చడి ఊరేటప్పటికి మీకు ఆయిల్ గుజ్జు అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇందులో చిన్న సైజు 4 lemons పిండుకున్నాము. చిన్న సైజు 4 పిండుతున్నాను. పచ్చడి అండి ఎప్పుడైనా ఉప్పు కారం పులుపు ఉంటేనే దాని టేస్ట్. ఏ మాత్రం అందులో ఏది చాలకపోయినా అది టేస్ట్ అనిపించదండి. ఆ 3 సమపాలల్లో ఉంటేనే పచ్చడి పచ్చడిలాగా ఉంటది. మనకు పులుపు చాలకపోయినా మూడో రోజు మనం ఉప్పు కారంతో పాటు కొంచెం ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. మళ్ళీ అన్నీ ఇప్పుడే కలుపుకోవాలని ఏం లేదండి. పిండేశాను, అంతేనండి, అయిపోయింది పికిల్. ఇది డబ్బాలో పెట్టేసుకున్నాము. మీకు రేపు చూపిస్తాను, రేపు ఊరాక ఎలా అనిపిస్తుందో. కాలీఫ్లవర్ పచ్చడి పెట్టి 3 days అయిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. అబ్బా, అసలు మూత తీయటంతో వాసన గుమాయించి కొడుతుంది. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాము. మొన్న ఒక స్పూన్ వేసాను కదండి, ఇప్పుడు ఇంకా కొంచెం వేస్తున్నాను 3 days తర్వాత. ఎక్కువ పట్టదు నాకు తెలిసి. ఇదిగోండి, ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇది టేస్ట్ చేసి చెప్తాను అన్ని ఎలా ఉందో. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇదిగో ముక్కతో తిని చూపిస్తున్నానండి మీకు. అన్ని కరెక్ట్గా సరిపోయినాయి అండి. ఇప్పుడు పులుపు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయి. అసలు ముక్క ఉందండి, ముద్దక ముక్క తినొచ్చండి. కరకరకల్లా ఆడుతున్నాయి ముక్కలు. చాలా ఎమ్మిగా ఉందండి. అసలు మీరు ఇలా చేసుకొని తినండి. ఇది నా స్టైల్లో నేను చూపించాను, నేను ఎలా చేస్తాననేది. మీరు అలా చేసుకొని తినండి, చాలా బాగుందండి. మీకు ఇంకా మంచి మంచి పికిల్స్ చూపిస్తానండి. నిలవ పచ్చళ్ళు ఎందుకండి, మన వెజిటబుల్స్ తోనే అన్ని రకాల పచ్చళ్ళు చక్కగా 1 month నిలవ ఉంటాయి. దొండకాయ పెట్టుకోవచ్చు, చిక్కుడుకాయ, వంకాయ, మునక్కాయ, బంగాళదుంపతో కూడా పెట్టుకోవచ్చు అండి ఆవకాయ. మీకు ఇవన్నీ చూపిస్తాను నేను త్వరలోనే.
చాలా టేస్టీగా ఉంటాయి మన వెజిటబుల్స్ పికిల్స్. ఎప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా పెట్టుకొని ఫ్రెష్‌గా తినొచ్చండి చక్కగా. బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.